హాయ్ స్టూడెంట్స్. ఇప్పుడు మనం జర్నల్ ప్రాపర్ ఇప్పటికే మనం చాలాసార్లు చేస్తున్నాం. దీంట్లో ఓపెనింగ్ ఎంట్రీ రాస్తాం. సో అయినప్పటికీ ఒకసారి మనకి ఫాస్ట్ రివిజన్ కోసం ఈ జర్నల్ ప్రాపర్లో ఓపెనింగ్ ఎంట్రీ ఎలా రాయాలో ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ జర్నల్ ప్రాపర్లో మనం ఓపెనింగ్ ఎంట్రీ రాసేటప్పుడు ముందుగా అసెట్స్ అన్ని ఐడెంటిఫై చేయాలి. ఆ తర్వాత లైబిలిటీస్ అన్ని ఐడెంటిఫై చేయవలసి ఉంటుంది. ముందు అసెట్స్ అన్ని మనం డెబిట్గా రాసుకుంటూ పోవాలి. తర్వాత లైబిలిటీస్ అన్ని క్రెడిట్లో రాయాలి. ఈ రెండింటికి మధ్యలో ఉన్న డిఫరెన్స్ని మనం క్యాపిటల్ అని రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్లో చూస్తే మనకి క్యాష్ అట్ బ్యాంక్ అనేది అసెట్, సన్డ్రీ డెటార్స్ అనేది అసెట్, అలాగే సన్డ్రీ క్రెడిటార్స్ అనేది క్రెడిట్. సో ఇది లైబిలిటీ మనకి. ఇన్వెస్ట్మెంట్స్ అనేది అసెట్, బిల్డింగ్స్ అనేది అసెట్, అలాగే ఫిక్చర్స్ అండ్ ఫిట్టింగ్స్ కూడా మనకి అసెట్. బిల్స్ పేయబుల్ అనేది లైబిలిటీ, స్టాక్ అసెట్, మెషినరీ అసెట్. ఇప్పుడు మనం ఓపెనింగ్ ఎంట్రీ రాసేటప్పుడు దీనికి జర్నల్ ఎంట్రీస్లో ఎలా అయితే మనం ప్రొఫార్మా గీస్తామో అలాగే ఇక్కడ కూడా ప్రొఫార్మా గీయాలి. సో డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్, డెబిట్ అండ్ క్రెడిట్ అని ఈ కాలమ్స్ గీసి ఇక్కడ వరుసగా ముందు అసెట్స్ అన్ని రాసుకుంటూ పోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ క్యాష్ అట్ బ్యాంక్. సో క్యాష్ అట్ బ్యాంక్ అనేది అసెట్ కాబట్టి దీన్ని మొట్టమొదట డెబిట్గా రాసుకున్నాం. క్యాష్ అట్ బ్యాంక్ అకౌంట్ డెటార్, తర్వాత సన్డ్రీ డెటార్స్. సన్డ్రీ డెటార్స్ కూడా మనకి అసెట్ కాబట్టి సన్డ్రీ డెటార్స్ అకౌంట్ డెటార్. తర్వాత క్రెడిటార్స్ అనేది లైబిలిటీ కాబట్టి దీన్ని క్రెడిట్లో రాస్తాం. సో దానికి క్రెడిట్కి టు అనే అక్షరాలతో సూచిస్తాం కాబట్టి క్రెడిట్ని మనం తర్వాత రాద్దాం. సో తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ అనేది అసెట్. సో ఇన్వెస్ట్మెంట్స్ అకౌంట్ డెటార్. తర్వాత బిల్డింగ్స్ ఆల్సో అసెట్. సో బిల్డింగ్స్ అకౌంట్ డెటార్. ఫిక్చర్స్ అండ్ ఫిట్టింగ్స్ ఈజ్ ఆల్సో అసెట్. ఫిక్చర్స్ అండ్ ఫిట్టింగ్స్ అకౌంట్ డెటార్. నెక్స్ట్ బిల్స్ పేయబుల్ అనేది మనకి లైబిలిటీ, దీని తర్వాత రాద్దాం. తర్వాత స్టాక్ అనేది అసెట్ కాబట్టి స్టాక్ అకౌంట్ డెటార్. తర్వాత మెషినరీ అసెట్ కాబట్టి మెషినరీ అకౌంట్ డెటార్. ముందు మనకి ఇచ్చిన లెక్కలో ఉన్న ఆస్తులన్నీ అసెట్స్ అన్ని వరుసగా రాసుకున్నాం, వాటికి డెబిట్ రాసాం. సో ఈ ఆస్తులకి ఎదురుగా మనకి ఇచ్చిన అమౌంట్లన్నీ ఇక్కడ డెబిట్ కాలంలో రాసుకుంటూ వెళ్ళాం. తర్వాత ఇప్పుడు లైబిలిటీస్ రాయాలి. ఇక్కడ చూడండి, సన్డ్రీ క్రెడిటార్స్ అంటే ఇక్కడ పేరులోనే అది క్రెడిట్ అని ఉంది. క్రెడిటార్స్ అంటే మనం ఎవరికో బాకీ ఉన్నాం, అది మనకి అప్పు కాబట్టి లైబిలిటీ కాబట్టి దీన్ని క్రెడిట్లో రాయాలి. సో టు సన్డ్రీ క్రెడిటార్స్ అకౌంట్. తర్వాత బిల్స్ పేయబుల్, ఇది కూడా మనం ఎవరికో ఇవ్వాల్సిన మొత్తం కాబట్టి టు బిల్స్ పేయబుల్ అకౌంట్. సో ఇప్పుడు డెబిట్లు క్రెడిట్లు మొత్తం రాసేసిన తర్వాత డెబిట్లో ఉన్న ఆస్తులకి అలాగే మనం క్రెడిట్లో రాసిన అప్పులకి మధ్యలో ఉన్న తేడాని క్యాపిటల్ అని రాయాలి. సో క్యాపిటల్ అని రాయడంతో ఇక్కడ ప్రాబ్లం మనకి పూర్తవుతుంది. సో ఇక్కడ చూడండి, సో నేరేషన్ అన్ని ప్రాబ్లమ్స్కి ఒకటే, బీయింగ్ ది బ్యాలెన్సెస్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ బ్రాట్ టు ది కరెంట్ ఇయర్. సో మీకోసం నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. సో ఎప్పుడైనా సరే మనం ఓపెనింగ్ ఎంట్రీ రాసేటప్పుడు అసెట్స్ అన్ని ముందు ఐడెంటిఫై చేయాలి, తర్వాత లైబిలిటీస్ ఐడెంటిఫై చేయాలి, తర్వాత జర్నల్ ఎంట్రీస్కి ఎలా అయితే ప్రొఫార్మా గీస్తామో అలాగే డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్, డెబిట్, క్రెడిట్ అని ప్రొఫార్మా గీసి అసెట్స్ అన్ని ముందు డెబిట్లో రాయాలి, తర్వాత లైబిలిటీస్ అన్ని క్రెడిట్లో రాయాలి. ఈ అసెట్స్కి ఈ లైబిలిటీస్కి మధ్యలో ఉన్న తేడాని మనం క్యాపిటల్ అని రాస్తాం. ఇక్కడతో మీకు ఓపెనింగ్ ఎంట్రీ అనేది పూర్తయిపోతుంది. నెక్స్ట్ వేరే ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ కూడా అలాగే చేస్తున్నాం చూడండి. ప్లాంట్ అండ్ మెషినరీ 15,000, ఇది అసెట్ కాబట్టి ప్లాంట్ అండ్ మెషినరీ అకౌంట్ డెటార్. తర్వాత ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ ఈజ్ ఆల్సో అసెట్ కాబట్టి ల్యాండ్స్ అండ్ బిల్డింగ్స్ అకౌంట్ డెటార్. బ్యాంక్ లోన్, ఇది లోన్ అంటే మనకి లైబిలిటీ అప్పు కాబట్టి దాన్ని క్రెడిట్లో రాస్తాం చూడండి, టు బ్యాంక్ లోన్ అకౌంట్. తర్వాత ఫర్నిచర్ అసెట్, సో ఫర్నిచర్ అకౌంట్ డెటార్. డెటార్స్ అనేది అసెట్, డెటార్స్ అకౌంట్ డెటార్. క్రెడిటార్స్ అనేది లైబిలిటీ, సో టు క్రెడిటార్స్ అకౌంట్. తర్వాత గవర్నమెంట్ బాండ్స్ అనేది మనకి అసెట్ కాబట్టి గవర్నమెంట్ బాండ్స్ అకౌంట్ డెటార్. తర్వాత క్యాష్ ఇన్ హ్యాండ్ అనేది మనకి అసెట్ కాబట్టి క్యాష్ ఇన్ హ్యాండ్ అకౌంట్ డెటార్. ఇక్కడ ఉన్న అసెట్స్ అన్ని ముందుగా రాసుకున్నాం, తర్వాత లైబిలిటీస్ అన్ని క్రెడిట్ వైపున రాసాం,
తర్వాత రెండింటికి మధ్యలో ఉన్న డిఫరెన్స్ మనం క్యాపిటల్ అకౌంట్ అని రాసాం. సో ఇక్కడతో మనకి ఈ ప్రాబ్లం ఎలా చేయాలి ఎగ్జామ్లో వచ్చినప్పుడు అనేది మనకి క్లియర్గా అర్థమైపోయింది. ఇది క్లియర్గా చేస్తే కనుక మనకు 2 మార్క్స్ వస్తాయి. మీరు ఎట్టి పరిస్థితుల్లో ప్రొఫార్మా మిస్ అవ్వడం కానీ, దీని బేసిక్ రూల్ మిస్ అవ్వడం కానీ చేయొద్దు. ఇది చేసినప్పుడు ఓపెనింగ్ ఎంట్రీ రాసేటప్పుడు మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసెట్స్ అన్ని డెబిట్లో రాయాలి, తర్వాత లయబిలిటీస్ అన్ని క్రెడిట్లో రాయాలి. సో అసెట్స్కి లయబిలిటీస్కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ని మనం